This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Vidya. You watch VDK Government Jobs channel. Guys, ఈరోజు ఇంకొక అఫీషియల్ రిక్రూట్మెంట్ అయితే అనౌన్స్ అయింది మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి. ఓకే, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అఫీషియల్గా వాళ్ళు 2700 వేకెన్సీస్కి ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే మనకి అయితే రిలీజ్ చేశారు. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసారంటే క్లియర్గా డీటెయిల్స్ అని కూడా డిస్కస్ చేస్తాను. ఎడ్యుకేషనల్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ మేమైతే ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే డెలివరీ చేస్తాం. ఏది ఒకటి ఇన్ఫర్మేషన్ ఉండదు, అంతా కూడా వెరిఫైడ్ జాబ్ అప్డేట్స్, వెరిఫైడ్ రిక్రూట్మెంట్ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఓకే, డీటెయిల్స్ చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961. మీరు ఇక్కడ చూస్తే 1 డిసెంబర్ కల్లా మీరైతే అప్లై చేసుకోవాలి. 2700 వేకెన్సీస్కి ఎక్సలెంట్ నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇది పెయిడ్ అప్రెంటిస్షిప్ మాట. ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ కూడా ఇస్తారు. తప్పనిసరిగా మనకి అయితే తెలుగు వచ్చి ఉండాలి, అది మెయిన్ క్రైటీరియా గైస్. ఓకే, ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ మనకి అయితే ఇచ్చారు. మనకి అప్లై చేయడం కోసం కావాల్సిన 2 అప్లై లింక్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఈ డీటెయిల్స్ అని కూడా ఇప్పుడు మీరైతే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏవైతే ఉందో అది డౌన్లోడ్ చేసి మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి, దిస్ ఇస్ మెయిన్ మనకి చెప్పాలంటే మెయిన్ అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. సో అప్రెంటిస్షిప్ యొక్క నోటిఫికేషన్ మనకు చూస్తే 11th నవంబర్ నుంచి మనకి స్టార్ట్ అయింది ఆన్లైన్ అప్లికేషన్. 1 డిసెంబర్ వరకు ఉంటుంది గైస్. అప్పటికల్లా మీరైతే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. డిఫరెంట్ స్టేట్స్కి మనకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మన సొంత రాష్ట్రంలో అంటే మనకి తెలంగాణ యాజ్ వెల్ యాజ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వర్క్ చేసుకునే విధంగా వేకెన్సీస్ అయితే వీళ్ళైతే డెలివరీ చేశారన్నమాట. క్లియర్గా డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు ముందే చెప్పేస్తాను, డొంక తిరిగి ఏమి లేకుండా తర్వాత ఇప్పుడు లాస్ట్లో చెప్పి మీ టైం అంతా వేస్ట్ చేసుకన్నా ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ముందే డిస్కస్ చేద్దాం. చూడండి, క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఆన్ ది నాప్స్ ఆర్ నాట్స్ పోర్టల్. సో మనకి అప్రెంటిస్షిప్ పోర్టల్స్ ఉంటాయి కదా మనకి. ఎస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన 2 అప్రెంటిస్షిప్ పోర్టల్స్లో మీరైతే ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోవాలి మీరు. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకుని అప్రూవల్ తీసుకున్న తర్వాత సో మినిమమ్ 20 ఇయర్స్ నుంచి మాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేషన్ డిగ్రీని ఎనీ డిసిప్లిన్ మీరు ఏ గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది. మీకు 12 months ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది అప్రెంటిస్షిప్ పొజిషన్ కాబట్టి పర్టికులర్గా 1 year వరకు అయితే ఉంటుంది. ఆ 1 yearలో కూడా ఎవ్రీ మంత్ మనకైతే స్టైఫండ్ కూడా పే చేస్తారు. ఎంత పే చేస్తారు కూడా ఏదో అఫీషియల్ నోటిఫికేషన్ క్లియర్గా ఇచ్చారు, చూపిస్తాను కూడా. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ అప్రైజ్ లిమిట్ ఈస్ అప్లికబుల్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్. మనకి తెలుసు కదా. సో ఎస్సీ ఎస్టీకి ఏమో 5 years, ఓబీసీకి ఏమో 3 years ఉంటుంది. పీడబ్ల్యూబీడీలో మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్కి ఏమో 10 years, ఓబీసీకి 13 years, ఎస్సీ ఎస్టీకి ఏమో 15 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వీళ్ళైతే ఇస్తారు. ఇప్పుడు ట్రైనింగ్ సీట్స్ అంటే అప్రెంటిస్షిప్ యొక్క వేకెన్సీస్ విషయానికి వస్తే నెంబర్ ఆఫ్ సీట్స్ మనకి ఇక్కడైతే ఇచ్చారు. ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎలా డివైడ్ అయ్యి కూడా ఇక్కడ ఇచ్చేస్తారు. ఓకే, ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ అయితే కనిపిస్తుంది. టోటల్గా 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా వేరే స్టేట్స్కి సంబంధించి ఆ యొక్క స్టేట్స్ వేకెన్సీస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా మనకి అన్నీ ఉన్నాయన్నమాట. ఇలా కిందకు వచ్చేస్తే మనకి తెలంగాణకు వచ్చేటికి 154 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, టోటల్గా మనకి అయితే 2700 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్, మనం ఏ స్టేట్కి అప్లై చేసుకుంటామో ఆ యొక్క స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా మనకి రావాలి. అంటే మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అప్లై చేసుకుంటాం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ తప్పనిసరిగా ఉండాలి. ఈవెన్ లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తారన్నమాట. హౌ టు అప్లై విషయానికి వస్తే మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇక్కడ 2 వెబ్సైట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, మీకు అయితే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. ఆ యొక్క 2 వెబ్సైట్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఆ యొక్క 2 వెబ్సైట్స్ కూడా ఇవేమాట. మనకి స్కిల్ ఇండియా సంబంధించి ఒక వెబ్సైట్, ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. ఇంకోటి నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్ సంబంధించి మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ సంబంధించి నాట్స్ పోర్టల్ అనమాట. ఓకే, ఈ 2 పోర్టల్స్లోని మీరైతే ఫస్ట్ అయితే యాజ్ ఎ స్టూడెంట్గా లాగిన్లో క్లిక్ చేసి క్యాండిడేట్ మీకు ఇచ్చేస్తారు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ స్టూడెంట్ మనం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. రెండాటిలోనూ కూడా మీరైతే కంప్లీట్ అయితే చేసుకోవాలి. రెండాటిలో కంప్లీట్ చేసిన తర్వాత సో అందులో మనకి మొత్తం ఎస్టాబ్లిష్మెంట్లోకి వెళ్ళి బ్యాంక్ ఆఫ్ బరోడాకి అయితే అప్లై అయితే చేసుకుంటారు. ఆఫ్టర్ దట్ మనకి ఈ యొక్క బ్యాంక్ నుంచి మనకి డైరెక్ట్గా సో అప్లికేషన్ ఫీజు పే చేయమని మనకి ప్రాపర్గా ఒక మెయిల్ కూడా పంపిస్తారు. అక్కడ మీరు అయితే అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుందన్నమాట. ఓకే, అదే ఇక్కడ చూపిస్తాను చూడండి ఒకసారి. ఈ 2 పోర్టల్స్లోని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఆర్ లాగిన్ సెషన్లోకి వెళ్ళి సో అక్కడ మీరు అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ ఏవి ఉంటాయంటే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు, చెక్ చేసుకోండి. వన్స్ అప్లై చేసిన తర్వాత మీకు ఆ ప్రాపర్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత లాగిన్ అవ్వండి. అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్లో మనకైతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటుంది, దానికైతే అప్లై చేసుకుంటారు. సో తర్వాత మీకు ఏంటంటే info@bfsissc.com నుంచి మీకైతే
ఈమెయిల్ అడ్రస్ నుంచి మనకి ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఆ మెయిల్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఆ యొక్క మెయిల్లో మనకు ప్రాపర్గా లింక్ అది కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. డైరెక్ట్గా అఫీషియల్గా మనకి బ్యాంక్ నుంచే వస్తుంది అనమాట. చెక్ చేసుకోండి. ఓకే, ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ మనకైతే ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మనకి టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, నేను చెప్పాను కదా మనం ఏ స్టేట్కి అప్లై చేసుకుంటే ఆ యొక్క స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ ఒక టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి అసలు మనం ఏమేమి ప్రిపేర్ అవ్వాలనేసి ఇక్కడ చూస్తే టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. 1 అవర్ టైం ఇస్తారు. ఇంగ్లీష్లోని హిందీలో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద, నెక్స్ట్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ మీద, కంప్యూటర్ నాలెడ్జ్ మీద, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ మీద మనకైతే ఏక ఎగ్జామినేషన్ అయితే ఉంటుందనేసి వీళ్ళైతే చెప్తున్నారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అని ఇచ్చారు కాబట్టి సో చక్కగా అన్ని క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్ అయితే రాయొచ్చు. తర్వాత మీకు అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత లోకల్ లాంగ్వేజ్ మనకి సో నార్మల్ మోడ్లో ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి ఏమో తెలుగు ఆర్ ఉర్దూ ఉంది. నెక్స్ట్ మనకి ఇలా కిందకు వచ్చేస్తే తెలంగాణకు వచ్చేటోడికి తెలుగు ఆర్ ఉర్దూ అయితే ఉందన్నమాట. తర్వాత మెడికల్ ఫిట్నెస్ చూస్తారు. ఫైనల్ సెలక్షన్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టేస్తారన్నమాట. దీనికి ఇంకా చెప్పాలంటే చాలా మంచి ఆపర్చునిటీ, తప్పకుండా అయితే ట్రై చేయండి. జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుందంటే మనకి ట్రైనీ పొజిషన్లోకి మనం ఏమైతే ఉంటుందో అంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలోని ఆ ఎంప్లాయీస్ కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మీరైతే ప్రొవైడ్ చేస్తారు. బ్యాంక్లో ప్రాపర్గా జరుగుతున్న అన్ని ఆపరేషన్స్ మీద కూడా మీకు అయితే ప్రాపర్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇంకా స్టైఫండ్ అండ్ బెనిఫిట్స్కి వస్తే చూడండి, ద అప్రెంటిస్‌షిప్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్టైఫండ్ 15,000 పర్ మంత్ అట. ఓకే, 15,000 పర్ మంత్ మనకైతే 1 ఇయర్ పాటు అయితే ఇస్తారు. ఎవ్రీ మంత్ స్టైఫండ్. ఇదేమి పర్మనెంట్ రోల్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి గైస్. సో వన్స్ మీ యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని బయటకు పంపించేస్తారు. బట్ ఈ యొక్క అప్రెంటిస్‌షిప్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉందో అది చాలా వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ గైస్. మనకి ఏదైనా ఫుల్ టైం రోజు పడినప్పుడు మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ కన్సిడరేషన్ కూడా మనకైతే ఉంటుంది అనమాట. ఓకే, అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ట్రైనింగ్ అనేసి ఇచ్చారన్నమాట. ఓకే, ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీరేమీ పే చేయాల్సిన అవసరం లేదు. అది మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీరు 400 రూపీస్ ప్లస్ జీఎస్టీ పే చేయాలి. అది జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేటప్పుడు మీరైతే 800 రూపీస్ మీరైతే పే చేయాల్సి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంతా కూడా ఆన్లైన్లోనే డైరెక్ట్గా BFSSC అనేది ఉంది కదా, ఆ యొక్క పర్టికులర్ మీడియా నుంచి మీకు లింక్ వస్తుంది. అక్కడ నుంచి మీరు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, అండ్ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అప్లై చేయడం కోసం అన్ని డాక్యుమెంట్స్ ఇది ప్రాపర్గా మనకైతే మెన్షన్ చేస్తారు. ఇదే పీడిఎఫ్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటికి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇక్కడ మీకు చాలా ఇచ్చే లొకేషన్స్. ఈ అన్ని లొకేషన్లోని కూడా మనకైతే లొకేషన్స్ అండ్ సెంటర్స్ అంటే మనకి ఇక్కడ ఇచ్చారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంకా తెలంగాణకు వచ్చేటప్పటికి ఇలా కిందకు వచ్చేస్తే మనకి పెద్ద లిస్ట్ ఇచ్చారు. చాలా మనకి ప్లేసెస్లో మనకి జరుగుతుంది అనుకుంటా ఎగ్జామినేషన్. తెలంగాణకు వచ్చేటప్పుడు చూడండి మనకి ఈ యొక్క డిఫరెంట్ లొకేషన్స్లో మనకైతే ఆపర్చునిటీస్ అయితే ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేశారు. చెక్ చేసుకోండి. మనకు కావాల్సిన డిఫరెంట్ ఎనెక్షన్స్ ఫార్మ్స్ ఉంటాయి కదా మనకి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మేట్స్ అన్ని కూడా మనకైతే ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క 25 పేజెస్ తోటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేస్తారు అఫీషియల్గా బ్యాంక్ వాళ్ళే, బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు. అక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోండి. మంచి అప్డేట్ గా 2700 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు. మన తెలుగు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇంకొక ఎక్స్టెంట్ వీడియోతో మనకి వెళ్దాం. అందరికీ సెలవు. బాయ్.